దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనోనిదానం మరి ఏక 7 మెట్ల ప్రార్థనలో మనోనిదానం, ఈ మనోనిదానము మనం కలిగి ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో ఏమి రాయబడి ఉందంటే, నా నామాను బట్టి ఎవరు నా దగ్గరకు వచ్చినా నేను త్రోసివేసే వాడిని కాను. ఇది ఈరోజు అంశం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలయ. సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టమని, నీ వాక్యముతో ఆదరించి ఆయుధపరచమని ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనికరముగా ఉంచి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడుగుచు ప్రార్థన చేయుచున్నాను. ప్రభా, నీ దాసుడే నన్ను, నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన, ఆదరణకర్త అయిన, ఆత్మరూపుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల శుభాలు మీ అందరికి తెలియపరుస్తున్నాను. మరి మనోవిధానం ఈ మనోవిధానము ఎటువంటిదంటే చాలా శ్రేష్టమైనదని ప్రభు చెప్తున్న మాటలని మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు ప్రభు మనోనిదానము గురించి ఇంతగా నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే, ఈ రోజున చాలా మంది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. ఆలోచన లేదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఏం మాట్లాడాలో అంటే మీకు తెలుసా అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ప్రియులారా, మరి చాలా విషయాల్లో మనం కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా ప్రవర్తించే క్రియలు చాలా మట్టుకున్నాయి మన జీవితాల్లో. కనుక మనోనిదానం అంటే ఒకసారి మనం చేసే పని విషయంలో కానీ, మనం చేసే పనులో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపుల్లో కానీ, నడిచే నడకలో కానీ, మనం ఏమి క్రియలు కలిగి ఉన్నాం ఆ క్రియలు ప్రతి దాంట్లో కూడా మనోనిదానం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. అంటే ఏంటి? ఆలోచన కలిగి ముందుకెళ్ళండి. మన వాక్య గ్రంథంలో చదువుదాం ప్రియులారా. చదువునప్పుడు ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మనం ఆలోచించినప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతున్నారు నీతో నాతో అంటే, ప్రియులారా, మనం ఆలోచన కలుగున్నప్పుడు ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో తండ్రి కుమారుడి నిమిత్తము మరి మహిమపరచబడటకు, అంటే దేవుడు తన కుమారుడు ద్వారా మహిమపరచబడటాకే సిద్ధపడ్డాడు తప్ప మరొక రీతి కాదు. అంటే మనము ఇవాళ పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ ఏమండి, పిల్లల వల్ల ఘనత తండ్రులకు వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది. పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఘనత కలుగుతుంది. అలాగే తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలకు ఘనత కలుగుతుంది. పిల్లలు ఎవరైనా సాధిస్తే తల్లిదండ్రులకే గౌరవం, ఎవరి కుమారుడు అని. ఇక్కడ తండ్రి వలన, అంటే కుమారుడు వలన తండ్రికి ఘనత కలుగుతుంది అనే మాటను యోహాను సువార్త 13వ అధ్యాయంలో కనబడుతున్న మాటలు. అయితే నా నామమును బట్టి మీరు ఏది అడిగినను నేను చేదును అన్నాడు. అంటే యేసు ప్రభు నామములో సమాధానముతో మనం ఏమైతే అడుగుతున్నామో, సమాధానంతో ఏదైతే మన ప్రభు కోరుతున్నామో అది ఖచ్చితంగా ప్రభు ఇస్తానంటున్నాడు. నువ్వు అడగకుండా నేను ఏదేవను, అడిగినా అడగకపోయినా. చాలా విషయాల్లో మేము సుమారు 32 సంవత్సరాల నుంచి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాను. ప్రియులారా, అనేక సంఘాలకు నేను సహాయం చేసిన వాడిని. అంటే నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్తున్న సమయమును బట్టి మాట్లాడాలి. కానీ దేవుడు ఏ సంఘము కూడా నాకుగా ఏది ఉంచలేదు. పరిచర్యలో కొనసాగుతూనే ఉన్నాను ముందుకు. ఆయా దేశాలు, అంటే ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలకు
వెళుతూనే ఉన్నాను, పనులు చేస్తూనే ఉన్నాం. ఎవరేం అడిగితే అది చేయటమే. దేవుడు ఆత్మ తలంపులు కలిగి మాకు ఇచ్చాడు తప్ప మరొక విషయం కాదు ప్రియులారా. గనుక మనము ఒక్కసారి ఆలోచన కలిగి మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి ఈనాడు నీకు నాకు ఆదరణ కలగజేస్తున్నాడనే విషయం మర్చిపోతున్నామనేది మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు తన క్రియల ద్వారా, దేవుడు తన ఆలోచన ద్వారా, దేవుడు తన తలంపుల ద్వారా మనకిచ్చుచున్న ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ తలంపులుగా భావించాలి. ఆత్మ నడిపింపగా మనం చేయాలి. ఆత్మ ఉద్దేశాలతో మనము మాట్లాడేవారిగా ఉండవలసిన వారమైన. అలాగే ఇక్కడ నా నామమును బట్టి మీరు ఏదడిగినా నేను అది చేద్దును, నా నామాన్ని బట్టి మీరు నా ఎద్దకు వచ్చినా నేను త్రోసివేయను అని ప్రభువు చెప్తున్న మాటని వింటున్నాం. ప్రియులారా, ఈ రోజుని నీవు గాని నేను గాని మనము ఏమైతే ఉన్నామో, ఏ తలంపులైతే కలిగి ఉన్నామో ఆ తలంపులన్నీ కూడా ఆత్మ తలంపులుగానే ఉన్నాయి. ఆత్మ ఉద్దేశాలు కలిగి మనం ఉన్నాం. ఆత్మ నడిపింపు మనం కలిగి జీవిస్తున్నామని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఆయన సామాన్యుడు కాడు. ఆత్మీయ నడిపింపును కలిగిన వాడని మనం బావగలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి విషయంలో ప్రార్థన నడిపింపు కలిగిన వాడు అనే భావం కలిగి ఉంటే, ఈ 14-15 వచనంలో చదువుతున్నప్పుడు నియమించు అంటే నేను ఏది నియమిస్తానో అది నా నామాన్ని బట్టి గాయకుని, మీరు ఏది అడుగుతున్నారో అది ఇంకా నేను కలగజేస్తాను ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 16వ వచనం, నేను ఏదైతే అడుగుతున్నాను వేడుకుంటున్నానో అది మీ ఎల్లప్పుడూ మీ వద్దనే ఉండుదును అని అంటమాట. ఆయన వేక ఆదరణకర్తను అంత సత్య స్వరూపకు అంటే ఇక్కడ ఏమో నేను వెళ్ళిపోతూ మీరు బాధపడకండి, ఆత్మస్వరూపుడైన సత్య స్వరూపును, ఆత్మ తండ్రి అయిన సత్య స్వరూపుడైన నా తండ్రిని ఎద్దకు ఆదరణకర్తగా పంపిస్తానని సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. మనం ఒకసారి ఆలోచన నిమిత్తము ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, కుమారే కుమారే గనుక ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తన ఆలోచన బట్టి, తన క్రియలను బట్టి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ఆలోచనతో పాటు మనము గ్రహించాలి. గనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా ఆత్మ తలంపులు కలిగి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. గనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి మరి అనేకమైన విషయాలు మనం ఏదైతే ఉన్నామో అటు వీటిని మనం ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. గనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, దేవుడు తన ఆత్మీయతను బట్టి నిన్ను నన్ను నడిపించుచున్నాడు, ఆత్మీయతను బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే భావం మాత్రం మర్చిపోదు. అందుకనే తండ్రి తన ప్రేమను బట్టి నిన్ను నన్ను అందుకనే ఇలా మన ఆదరణ కలిగి మనం జీవించాలి. అంటే మనం నిలకడ కలిగి మాట్లాడాలి, నిలకడ కలిగి జీవించాలి. అది మన జీవితంలో లేకపోతే నష్టపోతామనే విషయం మాత్రం మర్చిపోదు. గనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని భావము ఎంత శ్రేష్టంగా, ఎంత గొప్పగా ఉంటుందని మనం ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఆలోచన నిమిత్తము మనం ప్రార్థన చేసేవారంగా ఉంటామని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలో నేనే మార్గము, నేనే సత్యమును అని చెప్పుచున్న మాటలు వింటున్నాం. ప్రియులరా, మనము చాలా విషయాల్లో దేవుని వాక్యమును వింటున్నాం. మీకు సుమారు ఆదరణ అంటే మనకు ఆదరణ లేక సమాధానం లేక చాలా మంది లోకంలో ఉన్నాం. సమాధానం, ఎటువంటి సమాధానం మనకు కావాలి? 7వ మెట్టు ప్రార్థన అంటే సమాధానకర్త. అంటే మనం సమాధానం లేకుండా ఉండే వారికి
ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వారుకును, ప్రభును ఆశ్రయించే ప్రతి వారుకును సమాధానం దొరుకుతుంది. ఎలాగ ఎగ్జాంపుల్ అంటే, లోకంలో చాలా చోట్ల మనకు సమాధానం దొరకనప్పుడు సమాధానం ఎక్కడ దొరుకుతుందని వెతుకులాడుతాం మనుషులుగా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ వచనాల్లో చూడండి, ఒక స్త్రీ ఎలాగ నడిచిందో ఆ జీవితాన్ని బట్టి మనకు దేవుడు 18వ అధ్యాయం 20 వచనము, 28వ అధ్యాయము 20 వచనంలో కూడా ఒక స్త్రీ రుద్రాలు, ఒక యజమానుడు అంటే ఒక రాజు గారు, అతడు అండి ప్రజల యందును దేవుని యందు భయభక్తులు లేక ప్రవర్తించి అతన్ని కూడా ఒక రుద్రాలు, ఒక పేదరాలు ఆమె ద్వారా ఆమెకి మరి కరుణింపు చేశాడు, అంటే ఆలోచింప చేశాడు. అతను దేవుడు ఎలా అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకునని సమాధానము అనే మాటలో సమాధానకర్తగా మనం ఉన్నామా అంటే, ఈ లోకంలో చాలా మందికి సమాధానం లేక జీవితాలు ఎండిపోతున్న జీవితాలు ఎన్నో. కుటుంబంలో సమాధానం లేదు, చాలా రకాలుగా మరి ఆర్థికంగా ధనం లేకపోయినా కానీ సమాధానం కొరకు చాలా మంది అల్లాడిపోతున్నారు. డబ్బు ఏముందండి, ఇవాళ కథ రేపు సంపాదించుకుంటాం. కుటుంబంలో సమాధానం ముఖ్యం కాదండి. ఎస్, ఒకప్పుడు 10 మంది పిల్లలు కలిగిన భార్యాభర్తలు సమాధానం కలిగి జీవించేవారు. 10 కుటుంబాలు ఒకే ఇంట్లో జీవించేవారు. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక ఇల్లు లేదా ఒక పోర్షను ఇలాగా విడివిడిగా ఉన్నందుకై సంతోషమే కాదంట్లే, కానీ విడివిడిగా ఉన్నా కానీ దూరం పెరుగుతుంది తప్ప దగ్గర పెరగట్లా. ఇది వరకు ఎలాగంటే, యజమానుడు మంచం మీద పండుకుంటే ఉన్నవారందరూ కూడా సాపలు వేసుకునో మడత మంచాలు వేసుకునో ఆ హాల్లో అందరూ పడుకునేవారు ప్రియారా. అంటే ఒక ఇంటిలో సుమారు 5-6 కుటుంబాలు, ఆ ఒక యజమానుడిగా తనకి 3 పిల్లలు, 4 పిల్లలు, కుమార్తెలు కుమారులు కలిగి ఉంటే వారందరూ అదే ఇంట్లో వారు కాపురాలు చేసేవారు. ఎందుకంటే అన్యోన్యతనమును మరి సమాధానము కొరకు ఎదురు చూసేయకుండా సమాధానం వారి మధ్యనే సంచరించేది. ఇలా మనకి తెలుసు కదా, నెట్ కావాలంటే డబ్బులెట్టు కొనుక్కుంటాం. అప్పుడు నెట్ సమాధానం అనేది మనకి ఇంట్లోనే దొరికేసేది. ఎవరైనా సపోజ్ బలహీతకుంటే నా తండ్రి కానీ, తల్లి కానీ, అన్నయ్య కానీ, పిల్లలు కానీ మొత్తం అందరూ కష్టాన్ని పంచుకునేవారు. అయ్యో మా తమ్ముడికి బాగోలేదు, అయ్యో మా చెల్లికి బాగోలేదు, అయ్యో మా అమ్మకు బాగోలేదు, అయ్యో మా నాన్నగారికి బాగోలేదు, అయ్యో మా మామకు బాగోలేదు, అయ్యో మా తాతమ్మకి బాగోలేదు, అయ్యో మా మా పెద్ద తాతయ్యకి బాగోలేదు. ఇలా కొన్ని వరసలు కలుపుకుని బాగోలేదని ఒకరికొకరు ఏం పెడితే బాగుంటుంది, ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏమి చేస్తే తగ్గుద్దని ఆందోళన, ఆదరణ కొరకు ఎదురు చూసేవారు. ఎందుకంటే ప్రియులరా, అప్పట్లో ఎవరైనా వారి ఇంట్లో నిద్రిస్తే సుమారు 3-4 వారాలు దుఃఖములోనే మరి సుమారు నడిచేవారు. సుమారు 10-15 రోజులు, 20 రోజులు, నెలలు మరి పెట్టుకునేవారు ప్రియులారా. ఎందుకంటే వారింటికి అనేకులు వచ్చి పలకరిస్తూ ఉండేవారు. ఇవాళ చనిపోయిన గంటకే పలకరింపులు లేవు. ఎవరైనా చనిపోతే ఒక గంటలోనే ఎవరు పలకరించలేదు, సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు. ఇవాళ సమాధానకర్త దేవుని ఎదుట సమాధానం మనము లేకుండా సమాధానం కొరకు ఎదురు చూస్తున్నామంటే దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒకప్పుడు సమాధానం ఎదురు చూడకుండా సమాధానం నీతోటే ఉండేది. ఇలా సమాధానం దూరం అయిపోయింది మనకి. అంటే ప్రియులారా, మనము సమాధానం లేకుండా జీవిస్తున్నాం, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నామంటే ఇలా కలివిడితనం లేదు. అన్నదమ్ముల్లో స్వార్థం పెరిగిపోయింది, అక్కజల్లలో స్వార్థం పెరిగిపోయింది, భార్యాభర్తల మధ్యన స్వార్థం పెరిగిపోయింది, సమాజం మధ్యన స్వార్థం పెరిగిపోయింది, ఇంటి పక్కన వారి స్వార్థం. ఒకప్పుడు గోడలు ఉండే కాదు, ఇంటికి మధ్యన ఒక సూరు మాత్రమే ఉండే, లేకపోతే కొంచెం అంతగా ధనవంతులు మాత్రం చుట్టూ కొంచెం అద్దుగా పెట్టుకునేవారు. ఇప్పుడు చిన్నవాడైనా అద్దు ఉంది, పెద్దవాడైనా అద్దు ఉంది. ఎందుకని అవతలవాడు యువతలు రాకూడదు, యువతలవాడు అవతలకి వెళ్ళకూడదు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా? చాలా మంది మీ చెత్త మాకు వస్తుంది అంటారు, మరి మీ నీళ్లు మాకు వస్తున్నాయి అంటారు. పైన కనపడే కానీ భూమిలో నీళ్లు, వారి భూమి ఈ భూమి కలిసే జీవిస్తుందా? గాలి వేరు చేయగలవా? నీరు వేరు చేయగలవా? ఏమండి, సూర్యుడు వెలుగును వేరు చేయగలవా? దేన్ని వేరు చేయగలను? వేరు చేసి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప మనకు సమాధానం ఎక్కడ దొరకట్లేదు. ఇవాళ సమాధాన కుటుంబాలు చాలా కుప్పల కొలది ఉన్నాయి ప్రపంచంలో. చాలా మంది సమాధానం కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ, మరి సెటిల్మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు సమాధానం లేదని. సమాధానం నీలోనే పుట్టుకు రావాలి, నీలోనే కలిగి రావాలి.
సమాధానం అవతలవాడు లేకపోతే సమాధానం వచ్చేలాగా నువ్వు ప్రవర్తించాలి. సమాధానం కొరకు నువ్వు మాట్లాడాలి. సమాధానం కొరకు నీవు పూసుకు తిరగాలి. చూడండి, అది కంపు కొడుతుందంటే కాదు. అందుకే శత్రువు అనే సాతానుగాడు నీ కంటుకు కనబడుతుంది. వాడిని ఎలాగ ఎదిరించాలి, వాడిని ఎలాగూ దూరపరచాలి. శత్రువు కూడా మంచివాడిగా చేస్తే, అందుకే ప్రభు అన్నాడు, నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచును. కీర్తన గ్రంథంలో చెప్పుచున్న మాటలు పిల్లరా, మనం గమనించండి ఒకసారి. నీ శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరచుతాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించుతాను. అంటే దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నావా? నీ శత్రువు ఎదుట నీకు భోజనం. అసలు ఈ లోకంలో శత్రువు అనేవాడు ఉన్నాడా మనకి? లేడు. అసలే నిజంగా సైన్స్ ప్రకారం చూసినా, దైవికంగా చూసినా శత్రువు అనేవాడు ఉన్నాడు. కానీ సాతాను గాడు శత్రువు ఉన్నాడని క్రియేట్ చేస్తున్నాడు. మనం క్రియేట్ చేయటం వల్ల, అది చూపించటం వల్ల ఇది ఇతరానికి శత్రువు అంటాడు. తమ్ముడు శత్రువుని చేస్తాడు, భార్యని శత్రువు చేస్తాడు. భార్య భర్తలు ఒక ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోని పరిస్థితి. ఎందుకంటే భార్య భర్తల మధ్య శత్రువు. ఎందుకంటే కొడుకు ఒక వస్తువు అడిగింది, కొనలేకపోయింది, కొనలేకపోయాడు భర్త. ఎందుకు కొనలేదు అని సమాధానం పడటం లేదు, కొనలేదు అంటాదంతే. అంటే తల్లి కొడుకు మీద ఒక ప్రేమ, కూతురు మీద ఒక ప్రేమ. అసలు ఒకప్పుడు ప్రేమ అందరూ సమానంగా పంచుకునేవారు. ఇప్పుడు ప్రేమ హెచ్చు తక్కువలు కనబడుతున్నాయి. ఇలారా, ఒకప్పుడు 10 మంది కుటుంబంలోనే, అప్పుడు ఒక ఆడబిడ్డ వాళ్ళంటే 10 మంది కుటుంబంలో కలిగి ఉంటేనే ఇచ్చేవారు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా శోధన వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా అందరూ కలిసికట్టుగా పంచుకుంటారు. కష్టాలతో అసలు ఏమి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి జీవిస్తారని ఒక ఆలోచనతో బ్రతికేవారు. ఇప్పుడు సింగిల్గా ఎవరైనా అత్తమామలు ఉండకూడదంట. దానికి కోళ్ళు పెట్టారు. కోళ్ళు పెట్టారు. ఎందుకంటే ఆ కోడి ద్వారా లేదు ఎంజాయ్ చేయొచ్చు. జీవితంలో పెద్ద తలంపు. మనకి పూర్వకాల యొక్క భక్తులైన వారు దేవుని యొక్క మాటలు అందుకుని, అబ్రహాం మొదలుకొని ఈనాడు మనం భక్తుల వరకు కూడా, ఈనాడు యోహాను గారు, ఈనాడు ప్రభు వరకు కూడా యావండి చూడండి ఆనాడు అందుకున్న మాటలే. అందుకే యేసు ప్రభు అన్నాడు, మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ అందులో కొన్ని తెలియకుండా కొన్ని విషయాలు చాలా మంది దానికి జోడించారు. దానిని ఖండించడానికి, దాన్ని సరిచేటికి మాత్రమే వచ్చాను. మోసే ధర్మశాస్త్రం చెడ్డదని కాదు, కానీ కఠినంగా ఉంది. ఆ కఠినతనము చాలా భయంకరం. దాన్ని సరిచేటకే ఈ లోకానికి వచ్చానండి. అందుకని ఎవరిని దేవుడు ప్రభు విమర్శించాలి, ఎవరిని విమర్శించే హక్కు లేదు, విమర్శించే మన అధికారం మనకు లేదు. కానీ సమాధానం పడాలి. మనం సమాధానం పడితే, వీడు మావాడేనండి, మా ఊరు వాడేనండి, పక్క ఊరు వాడు, పక్కింటి వాడు ఒక యాక్సిడెంట్ పనిలో చిన్న గొడవ అయినా పక్కని తప్పుకుని వెళ్ళిపోతారు. ఆగబ్బాయ్ ఇతర మావాడే అని మాట్లాడే రోజులు పోయినాయి. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక వ్యక్తి కనపడితే, ఆ వ్యక్తి దారిలో కనపడితే, బ్రదర్ నువ్వు పలానా ఊరు వాడు కదా, ఏంటి ఎక్కడికి వెళ్ళవచ్చావు, నువ్వు పని చేసి ఏంటి, ఏం పనితో వచ్చావు అని టౌన్లో, సిటీలో ఎక్కడ కనపడినా పలకరింపు ఉండేది. ఇవాళ ఇంటి పక్కవాడు పక్కన కనపడినా పలకరించట్లేదు. ఎందుకంటే సమాధానం కొద్దివైపు సాతానుగాడు సమాధానం లేకుండా చేశాడు. ఇలా సమాధానం చాలా ప్రాముఖ్యం అండి మనుషులకి. సమాధానం లేకపోతే నీ జీవితం యొక్క మనుగుడు రేపొద్దున ఆ నలుగురు అనే పాటని ఆ సినిమాల్లో ఎవరో పాడారో తెలియదు, కానీ ఆ నలుగురు మనుషులు కూడా సంపాదించుకునే కష్టమైపోయింది. అందుకనే ఇలా చనిపోయిన వారి విషయంలో కూడా చాలా మంది దూరం అయిపోతారు. ఎందుకంటే ఆ విషయంలో కూడా చాలా దూరంగా ఉంటున్నారు మనుషులు. నాకు శత్రువు ఉండే భలే చచ్చిపోయలే, ఒకప్పుడు శత్రువు అయినా కానీ వెళ్ళి భుజం కాసేవారు. అసలు ఆనాడు కాలంలో, పాత కాలంలో, మా చిన్ననాటి కాలంలో శత్రువు అని ఉండేవాడు. ఎవరైనా గ్రామంలో కానీ ఊర్లో కానీ ఎవరైనా చనిపోతే ఆనాడు ఆ పూట మరి పశువుల మధ్యకి పని చేయడం తప్ప పొలం పనికి వెళ్ళేవారు కాదు. ఏ పనికి వెళ్ళేవారికి ఎంత ఉద్యోగం ఉన్నా సరే దాన్ని ఆప్తం చేసి ఆ యొక్క దేహాన్ని భౌతిక దేహంలో కలిపే వరకు కూడా, అంటే శ్మశానం యొక్క స్థలంకు తీసుకెళ్లే వరకు కూడా ఎవరు కూడా ఏ పని చేసేవారు కాదు. అందరూ కూడా పస్తూ ఉండేవారు. ప్రియులారా, అవతల వారు ఎలాగున్నారని వాదార్చేవారు ఎక్కువ. అందులో కష్టాన్ని, ఆ దుఃఖాన్ని అందరూ పంచుకునేవారు. ఈనాడు పక్కన చనిపోతుండే పక్కనే నవ్వుకును పక్కల మాట్లాడుకుని దినాలు వచ్చేసినాయి. ప్రియులారా, మరలా పాత దినాలు వస్తాయనేది నేను నమ్ముతున్నాను. పాతకాలం వస్తుంది. పాత ఆహారం పద్ధతులు మరలా మనకి లోకంలో రావాలి. అప్పుడే మనుషులు దేవుడిచ్చిన ఆయుష్ని సంపూర్ణంగా జీవించి, ఇలా ఆహార పద్ధతులు చూస్తే అంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అది ఏమి కలుపుతున్నాడు, ఎలా వండుతున్నాడో తెలియకుండా తింటున్నాడు. నీ ఆరోగ్యం నీవే సమాధానం లేకుండా చేసుకుంటున్నావు.
నీ ఆరోగ్యం నువ్వే పాడు చేసుకున్నావు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆనాడు కొంచెం గెంజి నానబెట్టుకుని రాత్రి కాలం గెంజి ఉంటే అన్నంలో వేసుకుని ఉదయకాలం పొలం వెళ్ళేవాడు. తెల్లవారుజామున 5-6 ఆ గెంజిలో కులిపాయో పచ్చిమిరపకాయ వేసుకుని అది ఉప్పు కలుపుకొని తినేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ 11 వరకు కూడా కష్టపడి పని చేసేవాడు. అంటే మరి ఆ రైసులో ఉన్న ఆ గెంజిలో ఉన్న బలము ఆహారం కూడా అతనికి ఎంతగా పుష్టిగా ఉండేది. ఇలా ఫుడ్లో కూడా మార్పు. పొలం పని చేసేవాడు గట్టిగా అరగంట పని చేస్తే ఆవేశ పడిపోవటం లేదా హార్ట్ అటాక్ రావటం. ఏంటండి విషయాలు? ఒకసప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు హార్ట్ అటాక్ అనేవారు కాదు, గుండు జబ్బు, రక్తపోటు ఉందంటే తనకి. అంటే అబ్బో రక్తపోటు ఉందంటే హార్ట్ అటాక్ అనమాట. రక్తపోటు ఉందండి ఎంతో విచిత్రంగా చూసేవారు. ఎలా గుండు జబ్బు అంటే అస్సలే అబ్బో క్షణానికి కూడా జరుగుతున్నాయి. దామంటే వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు ఎందుకండి? నీ మనసుకు నెమ్మదనము కలిగి నీ మనసుకు ప్రశాంతత కలిగి జీవిస్తే ఏది అవసరం లేదు. నీకు ప్రశాంతత ముఖ్యం. నువ్వు కావలసిన సమయంలో పనులు చేయాలి. చిన్నగా ఏదైనా ఒక బక్కెటి నీళ్ళు మోయకుండా ఇవాళ చాలా మంది అన్ని సుఖాలు కలబడబడ్డారు. శరీరం అలసిపోవాలి, రాత్రి ప్రశాంతంగా ఇవాళ నిద్ర పట్టడానికి రాత్రి 2-3 వరకు కూడా చాలా మంది పండుకోవట్లేదు. ఒక్కొక్కసారి మేము కూడా అలాగే ఉందనుకోండి. ఎందుకంటే చేతికి పనున్నంత చేపు ఒళ్ళు నలిగినని చెప్పుడు వెంటనే అలసిపోతుంది శరీరం, మంచిగా పండుకోగలుగుతాం. ఈనాడు నిద్రకి మొక్కం వేసి నిద్ర పట్టాలంటే మత్తుకు టాబ్లెట్ వేసుకోలేని పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేకపోతే ప్రభు అన్నాడు ఈ రోజున సమాధాన పడు. సమాధానం నీకు కావాలి. సమాధానము లేకపోతే నష్టపోయేది నువ్వే. అట్టి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి మహిం పొందమని దేవా, ఈ రాత్రి కాలంలో సమాధానము కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకు సమాధానం కలగజేయండి. ప్రతి బిడ్డకు ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి బిడ్డకు నీ ఆలోచన క్రియలు చూపించండి. నీ మేలుతో నీ ఆలోచనతో నింపి బలపరచి మహిం పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క నామములో ప్రభా నా దేశాన్ని, నా దేశ ప్రజలను, నా ప్రపంచ ప్రజలను దీవించుము, ఆశీర్వదించి బలపరచి మహిం పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా నా దేశ ప్రజలకు, నా స్నేహితులకు, నా బంధుమిత్రులకు, నా అనుకున్న ప్రతి వారికి సమాధానముతో నిరాకడకు సిద్ధపాటు దయచేను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.